హాయ్ అండి. వెజిటేబుల్ పూరీలు. ముందుగా హాఫ్ కిలో గోధుమ పిండి జల్లించుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని ముద్దలా చేసుకోవాలి. పిండి మాత్రం మెత్తగా ఉంటే చాలు. మూత పెట్టి 10 మినిట్స్ నాననివ్వాలి. హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకొని ఒకసారి బాగా కడిగి 1 గ్లాస్ వాటర్ పోసుకొని 4 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బంగాళదుంపలు మెత్తగా ఉడికాయి. వేడి నీరు తీసి చల్ల నీళ్ళు పోసుకొని పైన తొక్కంతా తీసేయాలి. పొట్టంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బంగాళదుంపలను సన్నగా కట్ చేసుకొని స్మాషర్తో మెత్తగా చేసుకోవాలి. పావు కిలో పచ్చి బఠానీలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బంగాళదుంపలకు మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక రమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఒలుచుకున్న బఠానీలు వేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి బఠానీలు ఉడకడానికి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ కలిసిపోయేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ బంద్ చేసుకోవాలి. గోధుమ పిండి బాగా నానింది. ఒకసారి బాగా మర్దన చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొడి పిండి చల్లి రేకులు తయారు చేసుకోవాలి. రేకులన్నీ రెడీ అయిపోయాయి. అంచులకు వాటర్ అప్లై చేసుకోవాలి. అంచులకు వాటర్ అప్లై చేస్తే స్టఫింగ్ బయటికి రాదు. కొద్దిగా స్టఫింగ్ వేసుకోవాలి.
సైడ్లకు నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. సమోసాలు చేయనికి రాని వారికి ఈజీగా బాగుంటుంది. అన్నీ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 1/2 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 పూరీలు వేసుకొని 1 మినిట్ మరొకసారి 1 మినిట్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అన్ని పూరీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. సమోసాలు చేయనికి రాని వారికి, పూరీలు చేయనికి రాని వారికి ఇలా అయినా చేయవచ్చు.